అనగనగా ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో తాబేలు ఒకటి నివసించేది. అది నదిలో ఉన్న, నేల మీద ఉన్న పెద్ద జంతువులు దాన్ని ఆట పట్టించేవి. ఒకరోజు తాబేలు నేల మీద నెమ్మదిగా నడుచుకుంటూ వెళుతుంటే ఓ ఏనుగు వచ్చి దాని డిప్ప మీద తన కాలును గట్టిగా నొక్కిపెట్టింది. తాబేలు భయంతో వెనక్కి తిరిగి చూసింది. భయపడ్డావా తాబేలు? అయినా ఏనుగంటే ఏ జంతువుకి భయం ఉండదు చెప్పు అంది ఏనుగు. లోపల భయంగా ఉన్న ఆ భయంను తాబేలు బయటకి చూపించలేదు. నాకెందుకు భయం? నువ్వు నాకంటే పెద్ద జీవివే కావచ్చు. కానీ బలంలో చిన్నదానివే అంది. దీంతో ఏనుగుకు చాలా కోపం వచ్చింది. అయితే నీ శక్తి ఏపాటిదో నాకు చూపించు అంది ఏనుగు. సరే, కానీ ఇప్పుడు కాదు. నువ్వు రేపు ఉదయం నదికి కాస్త దూరంలో ఉన్న ఆ మర్రి చెట్టు దగ్గరికి రా అని చెప్పింది. ఈలోపు తాబేలు పెద్ద తాడుని తీసుకొచ్చింది. దాన్ని పట్టుకొని ఉదయాన్నే నది ఒడ్డుకు వెళ్ళి రోజు తనను వెక్కిరించే పెద్ద మొసలిని పిలిచింది. నువ్వు నాకంటే బలమైన దానివి అంటున్నావు కదా, అయితే ఓ పని చెయ్యి. ఈ చివర తాడును నువ్వు పట్టుకో. నేను అటు చివర పట్టుకొని లాగుతాను. ఇలా 2 నిమిషాలు చేద్దాం. అప్పుడు ఎవరి బలం ఏంటో తెలుస్తుంది అని సవాలు విసిరింది. నవ్వుతూ తాడుని అందుకుంది మొసలి. అప్పటికే కాస్త దూరంలో చెట్టు కింద ఎదురు చూస్తున్న ఏనుగుకు మరో కొనను ఇచ్చింది. నువ్వు ఈ చివర పట్టుకో. నేను అటువైపు వెళ్ళి రెండో కొన లాగుతాను. ఇలా 2 నిమిషాలు చేద్దాం అంది తాబేలు. మొసలి ఏనుగుకు సమాన దూరంలోకి వెళ్ళిన తర్వాత తాబేలు తాడు లాగు అని గట్టిగా అరిచింది. మొసలి ఏనుగు తాడుని లాగాయి. ఎంతసేపు లాగినా తాడు రాకపోయేసరికి తాబేలుకు ఇంత బలం ఉందా అని మొసలి ఏనుగు అనుకున్నాయి. ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఈలోపు 2 నిమిషాలు ముగియడంతో చూసావా నా బలం అని తాబేలు అంది. సిగ్గుతో ఏనుగు, మొసలి వాటి దారిన అవి వెళ్ళిపోయాయి. అప్పటినుంచి అవి తాబేలును ఆట పట్టించడం మానుకున్నాయి.